థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదండీ మన వీడియో ఏంటో. వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎప్పుడు హలో ఆల్ హలో ఆల్ అని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తా. అంటే ఈరోజు గోరింటాకు పెట్టుకుంటున్నాను కదా, అందుకే సాంప్రదాయంగా నమస్కారంతో స్టార్ట్ చేశాను అనమాట. సో పెడుతుంది ఎవరో కాదండి, పాపం మా హస్బెండ్. యాక్చువల్లీ ఈరోజు మా పనమ్మాయి అంటే మెయిడ్ ఆంటీ వస్తే పెట్టించుకుందాం అనుకున్నా. ఆ అదృష్టం నిజంగా ఆమె ఈరోజు సెలవు పెట్టింది. సో ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు, వంగి కాళ్ళకి పెట్టుకోలేను. అందుకని సో మా హస్బెండ్ పెడుతున్నారు ప్రేమగా. ఏంటి ప్రేమగా పెడుతున్నావా కష్టంగా పెడుతున్నావా? వీడియో కదా అంతే చెప్తావులే. కాదులేండి, చాలా మంచోడు. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ టైం పెట్టడం. ఇట్లానే కొంచెం అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. చూసారా ఎంత చక్కగా పెడుతున్నారు. భలే అదృష్టం ఉండాలి కదండి ఇలా ప్రేమించేవారు మన చుట్టూ ఉంటే. పాపం వెనక కనిపించట్లేదని ఉంగల్లా పెడుతున్నాడండి. ఎలాగలా పెట్టేసేయమంటే మార్జిన్లు గీసుకొని అద్దుతూ నీట్గా లాగిస్తున్నాడు అనమాట. అమ్మా చుక్క తడుపుకుంటా ఉండు కొంచెం, అప్పుడు వస్తుంది అనమాట. లేకపోతే నీ చేతికి అతుక్కుపోతుంది. ఆల్రెడీ ఒకసారి పెట్టావు కదా నాన్న. నిజంగా ఈరోజు మా పని ఆంటీ తప్పించుకుందండి రాకుండా. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. యాక్చువల్లీ ఇదేం నేను నూరలేదండి, మనకు అంత సీన్ లేదు. మనకి అసలు గోరింటాకు రుబ్బడం ఇవన్నీ చేత కాదనమాట. బాగుంది నాన్న. మా పిన్ని అమ్మమ్మ చక్కగా నూరి పంపించారనమాట. సో మా హస్బెండ్ పెడుతున్నారు. ఒక లెగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నా కాలు చూసి అంత బోసిగా ఉంది అనుకోవద్దు, బికాజ్ గోరింటాకు పెట్టుకుంటున్నా కదా. పట్టీలు మెట్టెలు అవన్నీ తీసేసాను అనమాట. సో 1 లెగ్ ఆల్రెడీ అయిపోయింది. మంచి ఫాస్ట్గా ఉన్నాడు కుర్రాడు, చాలా ఫాస్ట్గా పెడుతున్నాడు. మీలో ఇట్లా గోరింటాకు మీకు వేరే వాళ్ళు ఎవరైనా పెడతారా, లేకపోతే మీ అంతటి మీరు పెట్టుకుంటారా? నాకు నిజంగా అస్సలు రాదండి పెట్టుకోవడం. అంటే చిన్నప్పుడు ఎక్కువ డాడీ పెట్టేవాళ్ళు. అసలు మమ్మీ అందరూ షాక్ అవ్వకండి, అసలు మా డాడీకి చాలా ఇష్టం అనమాట గోరింటాకు. ఇప్పటికీ నూరితే ఆయన చేతికి పెట్టుకుంటారనమాట, అంత ఇష్టం డాడీకి. ఉంటారు కదా అట్లా కొంతమంది, ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుసుకోవాలని ఉంది. అలా మా ఫాదర్ లాగా బాయ్స్లో కూడా గోరింటాకు ఇష్టపడేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తికి అస్సలు ఇష్టం ఉండదండి. అంటే ఇట్లా పెట్టడానికి పెడతాడు కానీ తనకి పెట్టుకోవడం ఇష్టం ఉండదన్నమాట. సో ఉంటారు అట్లా, మా ఫాదర్ లాగా గోరింటాకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఈయనకి లాగా ఇష్టపడని వాళ్ళు ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవచ్చిందిలేండి. చూసారా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. 2 లెగ్స్కి ఎంత చక్కగా పెట్టారో. కానీ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలండి మా హస్బెండ్కి. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం ఇంత టైం తీసుకొని పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా చక్కగా పెట్టారు.
నేను మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాలేండి. పెట్టవా ఏంటి? ఆయిల్ ఏం పాపం చేసింది? అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటాడండి మీరు. అంత స్టైల్ మనకు వద్దులేండి, ఇది చాలులే నాకు. కొంతమంది గోర్లకు పెట్టుకోవడం ఇష్టపడరండి, కానీ అదేంటో నాకు గోర్లకు పెట్టుకుంటే కూడా చాలా ఇష్టం. చాలా మంత్స్, ఆల్మోస్ట్ 7 months ఉంటుందంట మనం గోర్లకు పెట్టుకుంటే. ఆ ఎర్రగా చక్కగా నెయిల్ పాలిష్ వేసుకునే పని ఉండదు అనమాట. సో ఇక్కడ నా 2 కాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయండి. భలే చక్కగా పెట్టారు మా హస్బెండ్. సో ఇప్పుడు చేయి పెట్టబోతున్నారనమాట. ఇదిగో నాన్న, ఫింగర్స్ కాదు, నీ ఇష్టం, ఎలాగైనా పెట్టచ్చు. ఏం మా అంత చక్కగా వచ్చింది రౌండ్గా? మామూలు ఎక్స్పెక్ట్ కాదు, చక్కగా నీ ఫేస్ అంత అందంగా పెట్టావా? ఇక్కడ మా హస్బెండ్ ఫేస్ చూపించద్దు అన్నారండి, అందుకే నేను చూపించలేకపోతున్నా. మామూలుగా నవ్వట్లేదు అసలు. మరి ఇంత కష్టపడి నా కోసం పెడుతున్నాడు కదండి, ఆ మాత్రం కొంచెం ఎత్తాలండి. అంటే ఆ మాత్రం కొంచెం పాపం అట్లా మోస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. పైన పెట్టుకున్నాను అలా పద్దాకులు ఎన్నిసార్లు లొంగుతావు, దాని మీద పెట్టేసుకో సోఫా మీద. ఏం పడలే. ఫింగర్స్ పట్టుకోవచ్చు నువ్వు, కింద ఫింగర్ పట్టుకో, అట్లా ఈజీగా ఉంటుంది. అది అది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. చూసారా ఎంత చక్కగా పెట్టారో మా హస్బెండ్. బాగోపోతే అడ్జస్ట్ చేసుకోండి, పాపం తనేం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. చాలా చక్కగా ముద్దుగా పెట్టాడండి. అదిగోండి కాళ్ళు కూడా చాలా అందంగా చక్కగా పేడలికినట్టు అలికాడు అనమాట వేళ్ళకైతే. సో అది పండిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. బాయ్ దెన్.